ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణం వింటారో అక్కడక్కడ దేవతలందరూ వచ్చి వింటారు. కాదు కాదు, అన్నిటికన్నా గొప్ప విషయం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం అవతరాక్షసాంతకం. ఎక్కడైనా రామాయణం వినపడితే చాల్ట, రామకథ వినపడితే చాల్ట, రామనామం వినపడితే చాల్ట, స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారిపోతుండగా పొంగిపోతూ అందరికన్నా ముందొచ్చి తెలియచ్చు తెలియకపోవచ్చు ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చుని కథాకాలక్షేపం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కన్నుల నీరు కారుస్తూ వెడతారట. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమ ఎక్కడ పాదం పెట్టారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. ఎక్కడ రామనామం చెప్పారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. అందుకే ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు, ఎంత కష్టం రానివ్వండి బెంగ పెట్టుకోలేదు. ఆయన విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే సత్యము ధర్మము, ఈ రెండిటినీ మాత్రం జీవితంలో విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకున్న వాడిని ఆ రెండు ఎలా కాపాడతాయో రామాయణం మనకి చూపిస్తుంది. ఒక పక్క ఇంద్రజిత్ వేసినటువంటి బాణముల చేత కట్టపడి యుద్ధభూమిలో పడిపోతే ఎవరు ఆహ్వానించారని వచ్చాడు గరుత్మంతుడు ఆ రోజున. ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వ్యక్తిని దైవం ఎలా కాపాడుతుందో, సత్యాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిని పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడో మనకి రామాయణం చూపిస్తుంది. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, రామాయణం ఎంతకాలం చదువుకుంటామో, రామాయణం ఎంతకాలం వింటామో, రామాయణం పట్ల విశ్వాసం మనకి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం కూడా నిలబడుతుంది. మానవత్వం లేనినాడు మానవుడిగా జన్మించే ప్రయోజనం లేదు. బాహ్యంలో అనేకమైనటువంటి ఉపాధులు తిరుగుతున్నాయి. ఆ ఉపాధులతో పాటుగా ఇది కూడా ఒక ఉపాధి. కేవలం మనుష్య ఉపాధితో వచ్చినంత మాత్రము చేత ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? కానీ ఈ ఉపాధిలో ప్రవేశించి వచ్చినందుకు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే రామాయణం తప్ప వేరొక గతి మనకి లేదు. ఇందుచేత ఎన్నో ధర్మాలు ఉండొచ్చు, కానీ ఆ ధర్మాలన్నీ చదువుతుంటే ఏదో చెప్పారండి పెద్దల ధర్మాలు అనిపిస్తుంది. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జీవితంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నడిచినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జీవితమే రామచంద్రమూర్తి యొక్క జీవితం. తనొక రాజారాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు. ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు, ఒక మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడడం ఎలాగో రాముడు నేర్పుతాడు. ఇది రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మన పెద్దలైనటువంటి వారు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. రామచంద్రమూర్తి రామాయణంలో తండ్రి గారిని చాలా గౌరవించాడు. ఆయన భగవానుడు కనుక గౌరవించాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తే గొప్ప పరాక్రమంతో రావణాసురుడి యొక్క 10 తలలు త్రుంచి సీతమ్మ తల్లిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగాడు. భగవానుడు కనుక తెచ్చుకోగలిగాడు. రామచంద్రమూర్తి వశిష్ఠ విశ్వామిత్రాది గురువుల యొక్క శుశ్రూష మహోత్కృష్టంగా చేశాడు. భగవానుడు కనుక చెయ్యగలిగాడు. రామచంద్రమూర్తి 14 సంవత్సరములు అరణ్యవాసం చేశారు. కాలికి పాదుకలు లేకుండా పల్లేరుకాయలున్న అడవిలో నడిచాడు మహానుభావుడు. భగవానుడు కనుక నడిచాడు. మీరు ఇలా ప్రతిదానికి రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క సాధితములన్నీ ఓసారి చెప్పుకుంటూ పక్కన భగవానుడు కనుక చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి, రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, అసలు మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది. మీరు అందుకే రామాయణాన్ని ఆశాంతం చదివి చూస్తే, అందుకే ఒక్కసారి సంపూర్ణ రామాయణం వినండి వినండి అని పెద్దలు అన్నారులో ఉంది. రామాయణం చదివితే రామావతారంలో రామచంద్రమూర్తి మనందరం కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతామో అలా బాధపడిన మాట పరమవాస్తవం. ఆయన తన భార్యని రావణాసురుడు అపహరిస్తే విశేషంగా విలపించాడు. ఆయనకి లక్ష్మణమూర్తి మూర్ఛ చెంది భూమి మీద పడిపోతే
చాలా శోకతప్త హృదయంతో, లక్ష్మణ నువ్వు లేనిటువంటి సీత, నువ్వు లేనిటువంటి రాజ్యం నాకెందుకు అన్నాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు, రాజ్యం దొరుకుతుంది. కానీ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? తోడబుట్టినవాడు రమ్మంటే రాడు. అందుకని నువ్వు లేని నాడు నాకు ఈ భోగాలు అక్కర్లేదు లక్ష్మణ, అన్నీ వదిలిపెట్టేస్తాను, నువ్వు లేని నాడు నాకు ఈ జీవితం ఎందుకయ్యా అన్నాడు. అందుకని రాముడు రామాయణంలో ఒక భగవానుడి కింద ప్రవర్తించి చూపించలేదు, ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికి చూపించాడు. నిజంగా రాముడికి వచ్చిన కష్టాల్ని కానీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మనకెప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి, నిజంగా రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏపాటి కష్టం అనిపిస్తుంది. కానీ రామావతారమునకు ఉన్నటువంటి ప్రశస్తి మిగిలిన అవతారములతో పోలిస్తే మనుష్య జీవనానికి సంబంధించినంత వరకు రామావతారానికి ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది. ఎందుచేత అంటే కేవలం రాక్షస సంహారం చెయ్యడం కోసమే రామావతారం వచ్చుంటే రావణాసుర సంహారం అయిపోగానే రామావతారం కూడా వెళ్ళిపోవాలి. కానీ స్వామి అలా అనలేదు, ఒక ప్రతిజ్ఞ చేశారు బాలకాండలో, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అన్నారు. నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీదుండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను. దేని కొరకు అంటే ఒక మనుష్యుడు మనుష్యుడిగా బ్రతకడం ఎలాగో నేర్పడం కొరకు. రామా అంటే చాల్ట ఎంత గొప్ప తృప్తి కలుగుతుందో. రామనామం గురించి ఒక మాట చెప్తారు. 4 దొంగలు అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించి వాళ్ళందరూ అనుకున్నారు, వనీచ రామ వసుచ అహ రామ నభయం నదంత రామ నభయం స్మరామ అన్నారు. క్రియాపదంగా వాడారు రామ అన్న మాటని. వనీచ రామ, మనం ఈ అరణ్యంలో తిరుగుదాం. ఏం చేస్తాం? వనీచ రామ వసుచ అహ రామ, మనం ఇక్కడ కనపడినటువంటి బాటసారుల్ని దోచుకుందాం. నదంత రామ, ఆ తర్వాత నదిని దాటి వెళ్ళిపోదాం. నభయం స్మరామ, మనం భయం అన్న మాట ఎత్తద్దన్నారు అని ఈ 4 దొంగలు కూడా బాటసారుల్ని దోచుకుని నదిని దాటుతున్నారు. వెనక నుంచి రాజభటులు చూశారు, బాణాలు ప్రయోగం చేశారు. వాళ్ళు చిట్ట చివర శరీరాలు పడిపోయే ముందు మాట్లాడుకున్న మాటలలో వాళ్ళు కావాలని మాట్లాడినా, తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా చివర రామ 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 అని రామ అన్న అక్షరాలు ఉన్నాయి. దాని చేత వీపులో బాణాలు గుచ్చుకుని పడిపోయారు, ప్రాణములు విడిచిపెట్టారు. కానీ చివర రామ అన్న మాట తెలిసి కాని తెలియక కాని అన్నారు కనుక వారి 4 మోక్షం ఇచ్చారు. అంత గొప్ప నామం రామనామం. రామా రామ, మీరు కావాలంటే ఒకసారి ప్రయోగం చేసి చూడండి, ఏమీ అక్కర్లేదు. అందుకే పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పేశారు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అని. పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. పాపం వాళ్ళు ఇంకేం చెప్తారు రుచి అంటే. అందుకని రామ నీ నామం ఎంత రుచయ్యా, పాలు మీగడ కన్నా రుచయ్యా, పంచదార తేనెల కన్నా రుచయ్యా. అబ్బా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నారు. నిజంగా రుచి అంటే ఏమంటే రామనామం కాగితం మీద తీసి నోట్లో వేసుకుంటే అలా ఉంటుందా అని కాదు దాని అర్థం.